माता की बीजेपी नरेंद्र मोदी गाరి నాయకత్వం भारत माता की भारत माता की कांग्रेस हटाओ तेलंगाना बचाओ कांग्रेस हटाओ तेलंगाना बचाओ 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు 6 గ్యారెంటీలు 66 మోసాలు 6 గ్యారెంటీలు 66 మోసాలు కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. సంవత్సరం అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇంతకుముందు నా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దొంగ హామీలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. అదే బాటలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏదైతే యువకులని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 3016 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది. ఉద్యోగం వచ్చేంత వరకు 3016 ప్రతి నెల చొప్పున అట్లా 5 సంవత్సరాలు అంటే సుమారు 1,80,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి బీఆర్ఎస్ ప్రభుత్వం బాకీ ఉంది. మరి దాన్నే కొనసాగిస్తూ వీళ్ళేదో ఆ పాత బాకీని తీర్చకుండా కొత్తదాన్ని ఒక 1000 రూపాయలు కలిపి నేను 4,000 ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అంటే నిరుద్యోగ యువకురాలు ఒకసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి సుమారు 12 నెలలు ఇంటూ 4,000 48,000 బాకీ ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది. ఖచ్చితంగా మనం వసూలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. దీనికి జిమ్మదారి ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మన గడ్డం వినోద్ గారు. మరి ఇప్పటికైనా గడ్డం వినోద్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి మా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇప్పివ్వాల్సిందిగా కోరుచున్నాం. బెల్లంపల్లిలో వినోద్ గారు ఉన్నారా లేదా అన్నట్టు పరిస్థితి ఉంది. అందుకే కాబోలు ఆయన పేరు మర్చిపోయినాం. ఎందుకంటే ఎన్నికల ముందు నేను ఇక్కడే ఉంటా, నేను ఇల్లు కట్టుకుంటా, నేను ప్రజల మధ్యలో ఉంటా, సమస్యలు పరిష్కరిస్తా అని కల్లబల్లి మాటలు చెప్పడం జరిగింది. ఆయన కోటీశ్వరుడు, 100 కంపెనీలు ఉన్నాయి, 1000 మంది 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆయన ఆప్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. నిజానికి వీరికి సిగ్గుండాలి. ఎందుకంటే ఒక ఎస్సీ నియోజకవర్గాల పోటీ చేసి వీళ్ళు అర్హులు కాదు ఈ ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేయడం. మీకు దమ్ముంటే జనరల్ పోటీ చేసి గెలవండి. అంతే తప్ప అమాయకమైన ప్రజల్ని బెల్లంపల్లి ప్రజల్ని మోసం చేయడానికి కల్లబోలి మాటలు చెప్పి ఈరోజు బెల్లంపల్లికి రాకుండా నువ్వు హైదరాబాద్లో మినిస్టర్ కోసం తిరగడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నువ్వు రావాలే, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ, లేదు అంటే నేను బెల్లంపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా తిరగనీయం, అడ్డుకుంటాం, ప్రశ్నిస్తాం. ఏదైతే ఇంకా ఇచ్చిన హామీలలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా బెల్లంపల్లి అసెంబ్లీ కేంద్రంలో యువ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు నిరసనగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని ఈ యొక్క తెలంగాణ సబండ వర్గాలకు
గప్చ చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయి ఉన్నప్పటికీ కూడా ఏ హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో తమ యొక్క అభయహస్తం మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా హామీలను నెరవేరుస్తా అని చెప్పింది. మరి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క హామీల ఊసేలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదోళ్ళ ఇండ్లను కూలగొడుతూ కాంగ్రెస్ పార్టీ హైడ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నది. పేద ప్రజలు భయాందోళనకు గురవుతా ఉన్నారు. దినదిన గండంలాగా ఈరోజు పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు మారుతా ఉన్నది. ఏదైతే నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి మోసం చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సరైన గుణపాఠం రాబోయే రోజులలో స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయని కారణంగా మరి ప్రభుత్వ శాఖలలో ఆయా శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పటి వరకు చెప్పలేదు. మరి ఎన్నికలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా వాటి ఊసేలేదు. ఏమన్నా అంటే హైడ్రా పేరుతోటి ప్రజలను భయాందోళనకు గురి చేయడం. ఇది తప్పితే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రేవంత్ రెడ్డి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యేలను గ్రామాలలో తిరగనీయకుండా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు. కాబట్టి మీరు సోయి తెచ్చుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను మరి నెరవేర్చాలని ఈ సందర్భంగా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండలాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు, మహిళా సోదరిమణులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం గడిచింది. మరి 66 గ్యారంటీలు ప్రజలకు హామీ ఇస్తూ 66 మోసాలతో మరి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వము సంవత్సరంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి హామీలు కానీ నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, అలాగే ప్రజలను మోసం చేస్తూ ఇంకా వారి మంత్రి పదవి కొరకు వారు తపన పడడం అనేది చాలా ఇది ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండి గెలిపించినప్పుడు అభివృద్ధి చేయవలసిన ఒక ఎమ్మెల్యే మంత్రి పదవులను తిరగడం అనేది ఇది చాలా శోచనీయం. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వీరికి ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పడం ఖాయం. ఏవైతే మన వినోద్ గారు ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ఆ హామీలు నెరవేర్చి ఈ బెల్లంపల్లిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలు నమ్ముకొని మీకు ఓట్లు వేయడం జరిగింది. దీనిని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అభివృద్ధి చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకండి. కానీ మరి ఇలాంటి మంత్రి పదవుల కోసము మరి చూడడం అనేది ఇది కరెక్ట్ కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన చెన్నూరు ఎమ్మెల్యే కానీ అలాగే మన ఎంపీ వంశకృష్ణ గారు కానీ ప్రజలు మిమ్మల్ని మరి అభివృద్ధి చేయాలని గెలిపించడం జరిగింది తప్ప మంత్రి పదవుల కొరకు కాదు. అభివృద్ధిలో భాగంగా మీరు అందరూ మరి సహకరించాలి. ప్రజలందరూ సహకరిస్తారు, మేము కూడా సహకరిస్తాం. మరి ఇలాంటి విషయాలు మీరు అన్ని కూడా ప్రజలకు భాగంగా మీరు ముందుండి నడుచుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మరి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి మీరు దూరంగా ఉంటే మేము తప్పకుండా మరి బీజేపీ తరఫున మరి మేము ఇలాంటి కార్యక్రమాలు కొనసాగడం జరుగుతుంది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మరి మన ప్రభుత్వంలోకి రావడం జరుగుతుంది. మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. మన మహారాష్ట్రలో కానీ మరి అన్ని రాష్ట్రాల్లో కూడా 3 రాష్ట్రాలలో కూడా మన బీజేపీ మరి కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి తప్పకుండా కూడా మన తెలంగాణలో కూడా రాబోయే కాలంలో మరి ప్రభుత్వంలోకి బీజేపీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ అభివృద్ధిలో భాగంగా నరేంద్ర మోదీ గారిని మరి వారు డెవలప్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అనేక సంక్షేమ పథకాలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి నరేంద్ర మోదీ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి
కార్యక్రమాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి మన భారతీయ జనతా పార్టీని కోరుకోవడం జరుగుతుంది, కోరుకుంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్, జై